అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు దైవ నిర్ణయం, అంతా మన మంచికే. రాసినవారు కొమరవోలు సీతారాం గారు. ఒక పిచ్చుక తలదాచుకోవడం కోసం ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంది. ఎంతో శ్రమ కోర్చి ఒక్కొక్క పుల్లను నోట కరుచుకొని వచ్చి చక్కని గూడు నిర్మించుకుంది. అందులో హాయిగా నివసించసాగింది. కొన్నాళ్ళు అలా సంతోషంగా గడిచిపోయింది. కానీ ఒకరోజు అకస్మాత్తుగా గాలిదుమారం వచ్చి గూడంతా చెదిరిపోయింది. పాపం ఆ పిచ్చుక బజారు పాలైపోయింది. ఎన్నో రోజుల పాటు ఎంతగానో కష్టపడి చాలా ఇష్టంగా అందంగా కట్టుకున్న తన కలల సౌధం చూస్తూనే క్షణాల్లో చెల్లాచెదురయ్యేసరికి పిచ్చుకకి పాపం దుఃఖం పొంగుకొచ్చింది. తన రెక్కల కష్టమంతా తుఫాను పాలవ్వడంతో ఎంతగానో దుఃఖిస్తూ దేవుడితో ఇలా మొరపెట్టుకుంది. భగవంతుడా, ఎంతో కష్టపడి ఒక్కొక్క పుల్లను సమీకరించి చిన్న ఇల్లు కట్టుకుంటే నువ్వు తుఫాను పంపించి నా ఇల్లు కూల్చేశావే. నేను మళ్ళీ గూడు కట్టుకోవాలంటే ఎంత కష్టమో కదా. నన్నెందుకు ఇలా చేశావు? నీకిదసలు న్యాయమేనా అంటూ దైవంతో మొరపెట్టుకుంది. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, ఓ పిచ్చి మొహమా, నీ ప్రాణాలు రక్షించడానికే అలా చేయాల్సి వచ్చింది. నువ్వు గూడు కట్టుకొని హాయిగా నిద్రపోతున్నావు. కానీ ఒక పాము నిన్ను కాటేసి నీ పిల్లల్ని తినేయడానికి నీ గూడు వైపు వస్తుండడంతో నేను చిన్నపాటి గాలిని పంపించాను. దాంతో నీ గూడు చెదిరి నువ్వు ఎగిరిపోయావు. నీ ప్రాణాలు రక్షించబడ్డాయి. లేకపోతే పాముకి ఆహారం అయ్యేదానివి అన్నాడు దేవుడు. పిచ్చుకకు అసలు విషయం అర్థమై చాలా వినయంతో దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంది. భగవంతుడు కరుణామయుడు. ఆయన కారుణ్యం భూమ్యాకాశాలను పరివేష్టించి ఉంటుంది. ఒక్కొక్కసారి ఆయన మనకు ఏదో నష్టం చేశాడు అని అనిపిస్తుంది. కానీ అందులోనే మన మేలు దాగి ఉంది అన్న విషయం మనకు తెలియదు. మనకి ఎందులో మేలుందో ఎందులో కీడుందో మనల్ని సృష్టించిన భగవంతుడికి బాగా తెలుసు. కనుక లాభం కలిగినా నష్టం కలిగినా దైవం తరపునే అని అనుకొని అందులోనే మన శ్రేయం దాగుంది అని గ్రహించాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.